ఇవాళ కల్వకుర్తి పట్టణంలో బీజేపీ నాయకులు ఏదైతే ర్యాలీ చేయడం జరిగిందో అది ఎందుకోసం చేసిరో వాళ్ళు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు దిశగా ఇవాళ పయనిస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంచడం జరిగింది. రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఉచిత విద్యుత్ను ఇవ్వడం జరిగింది. గ్యాస్ సిలిండర్ను 500కు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరుగుతుంది. అలాగే రైతులకు వరి పంటకు బోనస్ను ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవన్నీ ఇస్తున్నారని చెప్పి వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లుగా ఇవాళ ర్యాలీలు తీసి మరి ప్రజలకు చెప్తున్నారేమో. మరి ఈ సందర్భంగా బీజేపీ నాయకులను అడుగుతున్నాము. 2014 నుంచి ఇప్పటి వరకు గడిచిన 10 సంవత్సరాలలో 2014లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిందో ఆ హామీలు ఇంతవరకు మీరు ఎన్ని అమలు పరిచారో మీరు చెప్పాలి. ఇవాళ మీరు మోదీ క్యా గ్యారంటీ అని చెప్పి 2024లో గ్యారంటీ పేర్ల మీద మీరు ఇచ్చినట్టు హామీలలో ఎన్ని హామీలు అమలు పరిచారో చెప్పాలి. మీరు బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో మీరు తెలంగాణకి ఇచ్చిన గుండు సున్నా గురించి మీరు చెప్పాలి. 2014 నుంచి 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఒక్క కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కూడా తెలంగాణకి ఇచ్చిన పాపన పోలేదు. మరి మీరు ఏం చేసిరని చెప్పి ఇవాళ ర్యాలీ తీస్తున్నారు మీరు చెప్పాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఇవాళ ఆచార్య మాట అంటున్నారు. మీరు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళలు మగవాళ్ళు ఇంటి దగ్గర అన్నం వండి పెడుతున్నారు, ఆడవాళ్ళు బస్ ఎక్కి ఎర్ర బస్ ఎక్కి పట్నం తిరిగి వస్తారు అని చెప్పి ఆడవాళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు వెంటనే ఆడవారికి క్షమాపణలు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.